హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి, పార్టీ శ్రేణులకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోతే ప్రతిపక్షాలు విమర్శిస్తే వాళ్ళ మాటలు అబద్ధాలని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులను పిలుపు ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానం. రైతు బంధు పథకాన్ని రూపుమాపే కుట్ర మాజీ మంత్రి టి హరీష్ రావు తెలియజేయడం జరిగింది. రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా రూపుమాపాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి టి హరీష్ రావు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు పథకం అనేది ఒక 10,000 ఒకటే టర్మ్ వేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. వానాకాలం రైతు బంధు ఏలేకపోయిల్లు. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి ఏమన్నాడంటే, మా వల్ల కాదు, మేము రైతు బంధు వానాకాలం వేయలేకపోతున్నాం, ఎండాకాలం వరకు 15,000 వేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆ 15,000 రైతు బంధు వేయలేకపోయిల్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు మంచి జరుగుతుంది అని ఎంతో మంది రైతులు తెలియజేయడం అయింది. కానీ ఇంత వరకు రైతు బంధు వేయకపోయే వరకు రైతులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిరుపేదలకే ప్రాధాన్యం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలే. అదే కేసీఆర్ శాంక్షన్ చేసి అమలు చేసిన డబుల్ బెడ్రూమ్లో ఇచ్చి మేమిచ్చిన మందికి పెట్టిన పిల్ల మన పిల్ల అని చెప్పుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు. ఇప్పటి వరకు 3,000 ఇండ్లను కూడా శాంక్షన్ చేయలేకపోతుంది. ఈ రోజు చేస్తాం, రేపు చేస్తామని కాలం గడుపుతుంది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలలో పాటు ఇందిరమ్మ ఇల్లులు ఇప్పటి వరకు ఒక్క విలేజ్లో కూడా ఇవ్వలేకపోతుంది. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కొడంగల్ ఫార్మా విలేజ్ రద్దు. కొడంగల్లో ఫార్మా విలేజ్ రద్దు చేయాలని ప్రజలు ఎంతో ఆవేదన చెంది ప్రభుత్వ అధికారులపై తిరగబడడం జరిగింది. కొడంగల్లో ఫార్మా విలేజ్ రద్దు చేశాడు, కానీ వేరే ఫ్యాక్టరీ తెస్తానని మళ్ళీ రైతులను ఎంతో ఇబ్బంది పెట్టి భూములను లాక్కోనాలనే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.